హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ ఫ్రై అనేది రసంలోకి, సాంబార్లోకి, దేనిలోకైనా కాంబినేషన్గా సూపర్గా ఉంటుందండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, రండి. ముందుగా నేను ఇక్కడ ఒక అరకిలో చికెన్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసి కడుక్కోండి. నీచు వాసన అయితే అస్సలేమీ ఉండదు అలా కడగటం వల్ల. ఇప్పుడు ఈ చికెన్లో రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. నేను గరం మసాలా అంటే చెక్క, లవంగ, యాలకుల్ని ఇలా పొడి చేసి పెట్టుకుంటానండి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ చికెన్కి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి చికెన్ ఫ్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని, అలాగే 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువ వేస్తే ఈ ఫ్రై అనేది తీయగా ఉంటుందండి. కాబట్టి ఉల్లిపాయలు కొంచెం తక్కువ వేసుకుంటేనే చికెన్ అయితే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వస్తే ఏ కూరైనా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా ముందు చికెన్ని ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి వేసుకోవడం వల్ల ఫ్రై అనేది జ్యూసీగా, టేస్ట్గా ఉంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి చికెన్ని ఉడికిస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అయితే ఇలా సపరేట్ అవుతుందండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఒకసారి కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఈ టైంలో ఉప్పు చూసుకుని వేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా బాగా అడుగు పట్టే వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే బాగుంటుందండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ చికెన్ని ఇలా ఫ్రై చేసుకుంటే దగ్గరగా ఉడికితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఒక్క ఫ్రైతోనే అన్నమంతా తినేస్తారండి. అంతేనండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చికెన్ ఫ్రైని ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.